ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవతాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ భైరవుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మన పీఠంలో జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కోసం మీకు చెప్పాలి. ఏమిటి అంటే గుప్త నవరాత్రులు. మన పీఠంలో ఎప్పుడూ కూడా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం చేసుకుంటూ ఉంటాం అమావాస్య పౌర్ణమికి. అయితే ఈ మాఘమాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రులు కూడా చేయాలి అంటే మేము ప్రతి ఏడాది చేస్తూ ఉంటాం. కాకపోతే బయట ప్రపంచానికి తెలియచేయలేదు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, గురువుగారు మీరు గుప్త నవరాత్రులు చేస్తారా, మేము కూడా పరోక్షంగా పాల్గొంటామని. తప్పకుండా ఈ ఏడాది మీకోసమే గుప్త నవరాత్రులు మాఘశుద్ధ పాడ్యమ నుండి నవమి వరకు, అంటే 30వ తేదీ నుండి ఈ నెల వచ్చే నెల ఫిబ్రవరి 6వ తేదీ వరకు కూడా ఈ గుప్త నవరాత్రులు జరుగుతాయి. అంటే ఒక్కొక్క రోజు ఈ రాజశ్యామలాదేవి, దశమహావిద్యల్లో అయితే రాజమాతాంగి అంటారు, అదే మనకి శ్రీ విద్యలో రాజశ్యామలాదేవిగా, లలితాదేవికి మంత్రినిగా చూస్తారు. అసలు ఈ అమ్మవారిని ఎందుకు మనం ఆరాధించాలి, ఈ అమ్మవారి పూజ చేయాలి అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. ఏమిటి? వశీకరణ శక్తికి ఈ అమ్మవారు ఒక అద్భుతంగా పనిచేస్తారు. వశీకరణం అంటే కొంతమంది రాంగ్ వేలో అర్థం చేసుకుంటారు, అది కాదు. వశీకరణం అంటే ఇక్కడ మనం ఏదైనా పని చేసేటప్పుడు, ఒక మంచి పని చేసేటప్పుడు మనకు కొంతమంది వ్యక్తులు, వారితో మన ఆరా కనెక్ట్ అవ్వదు. అలాగే ఇంట్లో భార్యతో భర్తకి ఆరా కనెక్ట్ అవ్వదు, భర్తతో భార్యకి ఆరా కనెక్ట్ అవ్వదు. వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ వస్తూ ఉంటారు, కానీ సేల్స్ సరిగ్గా ఉండదు. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారులతో వారి యొక్క విధానం, అంటే వారి మాట తీరు కానీ, లేకపోతే వారి పట్ల ఒక సరైనటువంటి వారు స్పందించరు పై అధికారులు. అలా ఒకరికొకరు కనెక్ట్ అవ్వకుండా ఉండటం. ఇంట్లో తల్లిదండ్రులతో కొంతమందికి విభేదాలు. ఈ రాజశ్యామల అమ్మవారిని ఎవరైతే కొలుస్తారో వారికి తప్పకుండా ఆవిడ అన్నీ కూడా అనుగ్రహిస్తుంది. ఒకరితో ఒకరు అనుబంధాలు పెరుగుతాయి. దీనివలన మీకు చాలా వరకు పని అవుతూ ఉంటుంది. అలాగే మనకి ఏదైనా ఎవరైనా ఇవ్వాల్సి ఉన్నా సరే, వాళ్ళు కావాలనే ఉండి కూడా కొంతమంది వెనక పెట్టేస్తూ ఉంటారు. అలాంటివి కూడా పనులు అవుతూ ఉండటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మవారిని 9 రోజులు 9 అంటే లఘుశ్యామల అని, సుఖశ్యామల అని, ఇలా 9వ రోజు ఏమిటంటే రాజశ్యామలాదేవిని ఆరాధించటంతో ఈ నవరాత్రులు ముగుస్తాయి. మీరందరూ కూడా పరోక్షంగా పాల్గొన్నట్లయితే మీరు ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మెసేజ్ పెట్టండి, వివరాలు తెలియజేస్తారు. అలాగే మీకేమిటి అంటే అమ్మవారిని ప్రతిరోజు కూడా కుంకుమతో ఆవిడకి అర్చన చేయటం జరుగుతుంది. ఆ కుంకుమ ప్రసాదం కూడా మీకు పోస్టర్లో అందజేయబడతాయి. ఆ కుంకుమ పెట్టుకున్న వారికి చాలా దివ్యంగా ఉంటుంది. అదొక అఖండ శక్తివంతమైనటువంటి కుంకుమ. అలాంటి కుంకుమ మీకు అందజేయబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఆ అమ్మవారిని ఆరాధించినట్లయితే మీకు అన్ని అనుగ్రహాలు ఉంటాయి. అలాగే ఎప్పట్లాగే 29వ తేదీన మాత్రం మనకి అమావాస్య నాడు మన పీఠంలో మామూలుగా రాజశ్యామల సహిత కాళభైరవ హోమం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా మీరు పాల్గొనండి. అలాగే మనం ఎప్పుడూ చేసేటువంటి అన్నప్రసాద సేవ, గోసేవ జరుగుతూ ఉంటాయి. అలాగే నేను దేవాలయం గురించి చెప్పాను. ఎవరైనా స్పందించినట్లయితే ఆనందిస్తాను. మీరు కూడా ఒక భాగస్వామి అయితే, ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే మనం ఆలయ నిర్మాణాల్లో భాగస్వామ్యం కాగలుగుతాం. అది కూడా మీరందరూ అవ్వాలని నేను మనసా వాచా కర్మన కోరుకుంటూ, మరి మన వీడియోలకు ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేసి
ప్రోత్సహిస్తే కాస్త మంచి విషయాలు తెలియజేసుకుందాం. అలాగే షార్ట్స్లో గ్రహాల గురించి కూడా పెడుతున్నాను. ఇక ఆఖరి వరకు చూసినట్లయితే మీకు పరిహారాలు ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. ఆ మంత్రాలు మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. మరి మనం రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. తులారాశి ఫిబ్రవరి 1 నుంచి 15 వరకు ఈ తులారాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ తులారాశి వారికి రాష్ట్రాధిపతి శుక్రుడు 6వ ఇంట్లో అంటే మీనరాశిలో ఉచ్చ స్థానంలో సంచరించడం వలన ఎన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ కూడా ఏ పనిలోనైనా సరే సక్సెస్ అనేది మీదే అవుతుంది. అద్భుతమైనటువంటి విజయాలు ఈ రాశివారు చూడబోతున్నారు. అలాగే ఇతరులతో కూడా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. ఒక చక్కని వాతావరణంలో రిలేషన్స్ కూడా బాగుంటాయి. అలాగే ఆర్థికపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు కూడా తగ్గి కాస్త ఆర్థికపరమైనటువంటి స్థితిగతులు మెరుగయ్యే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రుణ విషయాల్లో మాత్రం కొంత బయటపడేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కాస్త విజయాన్ని మాత్రం ఈజీగానే సంపాదించుకునేటువంటి సూచన అయితే ఉంది. అలాంటి ఈ సానుకూల వాతావరణాన్ని మీరు ఉపయోగించుకోవాలి. అలాగే మీ ఎనిమీస్ కన్నా మీరే ఒక అడుగు ముందు ఉంటారు. అందువలన ఇబ్బంది అయితే ఉండదు. ఇక భూ సంబంధిత వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి. ఏదైనా భూములకు సంబంధించి గొడవలు కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వాటిని రెక్టిఫై చేసుకోగలుగుతారు. ఇక సామాజిక కార్యక్రమాల్లో అంటే సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. కాకపోతే ఫిబ్రవరి 12వ తేదీ నుంచి మాత్రం కాస్త మీ మదర్ హెల్త్ మీద మాత్రం ఫోకస్ చేయండి. ఏదైనా చిన్నపాటి సమస్య వచ్చినా వెంటనే డాక్టర్కి చూపించండి మీ తల్లిగారిని మాత్రం. అలాగే ముఖ్యంగా మహిళలకు కూడా ఒక సూచన ఏమిటంటే మీరు ఆభరణాలు అవి కూడా ఏదైనా ఉదయం పూట స్నానం చేసినప్పుడు మరొక సందర్భంలో కూడా మీరు ఎక్కడైనా పెట్టేసి మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మర్చిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇది కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, లేకపోతే ఆభరణాలు పోగొట్టుకునే స్థితి అయితే ఉంది. అలాగే బంధుమిత్రులతో మాత్రం మిస్అండర్స్టాండింగ్స్ వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా డీల్ చేస్తారు కాబట్టి పర్వాలేదు. ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త కదలికైతే కనిపిస్తూ ఉంది. విదేశీ ప్రయత్నాలు మాత్రం గట్టిగానే చేయాలి. అలాగే వివాహం కాని వారికైతే మీ ప్రయత్నాల్లో కదలికైతే వస్తుంది. అలాగే నిరుద్యోగులకు బాగుంది, మంచి ఉద్యోగ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు అయితే శుభయోగంగా చెప్పాలి. ప్రజలలో మీకున్న ఫాలోయింగ్ కానీ ఇమేజ్ కానీ ప్రత్యర్థులకి కాస్త గుండెల్లో గుబులు పుట్టించేటువంటి పరిస్థితులే ఉంటాయి. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ప్రైవేట్ ఉద్యోగస్తులు కూడా ఒక మంచి డెసిషన్స్ తీసుకోవటం, దీనివలన మీరు మంచి అనుకూలమైనటువంటి వాతావరణంలో ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకు కూడా ఆశించిన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా బెటర్ బిజినెస్ కూడా చేయగలుగుతారు. నూతన పెట్టుబడులకు కూడా అనుకూలమైనటువంటి సమయం. కాకపోతే కాస్త అమౌంట్ పెట్టేటప్పుడు చూసుకోండి. అలాగే వ్యక్తిగత జాతకం ఇక్కడ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు మీ ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అది ముందు చూపించుకోండి. అంతే కదా. రాశి ఫలాలు బాగున్నాయంటే ఈ వ్యక్తిగత జాతకం బాగునే వాళ్ళకి రాశి ఫలాల ఇన్ఫ్లుయెన్స్ ఇంకా బాగుంటుంది, రాశి ఫలాలు కూడా బాగుంటాయి. అక్కడ మాత్రం గమనించాలి. అలాగే భాగస్వామి వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంది. షేర్ మార్కెట్లో మాత్రం ఏదైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేసుకోవచ్చు. చిరు వ్యాపారస్తులు కాస్త శ్రమ పడాల్సి ఉంటుంది, అప్పుడే మీకు లాభాలు. అలాగే ఈ కళారంగంలో ఉన్నవారికైతే సినీ లేదంటే బుల్లితెర లేదంటే స్టేజ్ ఆర్టిస్టులు కూడా మీరు యూట్యూబ్ వీడియోలు తీసుకున్న వాళ్ళకు కూడా బాగానే ఉంది. అవకాశాలు అయితే వెతుక్కుంటూ వస్తాయి. అలాగే మీడియాలో ఉన్నవారికి కూడా అద్భుతంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో మాత్రం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీరు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా మరి తిరిగి పెద్దదయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కేర్ తీసుకోండి, వెంటనే డాక్టర్ని సంప్రదించండి. అలాగే ప్రేమికులు చూసినట్లయితే అన్నీ కూడా అనుకూలంగానే, సమస్యలు ఏమీ లేకుండా హ్యాపీగానే వెళ్ళిపోతారు. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 4, 6, 12, 13, కొద్దిగా 2, 8, 10 తేదీల్లో కొంత కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. మరి తులారాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు శుక్రగ్రహానికి శుక్రగాయత్రి చదువుకుంటే సరిపోతుంది. భర్గవాయ విద్మహే దానవార్చితాయ ధీమహి
తన్నో శుక్ర ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే బొబ్బర్లుతో చేసినటువంటి పదార్థాలను ఏదైనా సరే లేనివాడికి కానీ వికలాంగులకు కానీ మీరు పెట్టండి. బొబ్బరి బూర్లు కానీ అలాంటివి చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఆ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.